నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో ఇవాళ జనవరి 1వ తారీఖు, అంటే సంవత్సరం అయిపోయింది. 2024 సంవత్సరం పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరం పూర్తి కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే డిసెంబర్ 23, 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చారు. సరే, ఆ నెల తీసేసినా కానీ జనవరి 1 నుంచి 2024 డిసెంబరు 31 వరకు సంపూర్ణంగా సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటిది, ఏ విధంగా రికార్డు స్థాయిలో ఉన్నారు అనుకుంటే మనకు ఒక విషయం బయటకు వచ్చింది. అవినీతి @ రేవంత్ సర్కార్. ఈ 1 ఇయర్ పాలనలో రేవంత్ సర్కార్ సాధించినటువంటి ఘనత ఏంటిది అంటే అవినీతిలో నెంబర్ 1 మన ప్రభుత్వం. లంచాల విషయంలో అవినీతిలో రేవంత్ సర్కార్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. దాదాపు 65.21% పెరిగిందంట అవినీతి. 65.21% పెరిగిందంట అవినీతి. వార్షిక నివేదికలో వాళ్ళు పేర్కొన్నారు. నిన్న ఏసీబీకి సంబంధించినటువంటి వార్షిక నివేదిక సంబంధించినటువంటి దాంట్లో ఈ విషయం ఉన్నది. మొత్తము 1 ఇయర్లో 152 కేసులు అయితే దాంట్లో 223 మంది అరెస్ట్ అయ్యారంట. 223 మంది అరెస్ట్ అయ్యారు. ఇవన్నీ కూడా మెజారిటీగా మోస్ట్గా ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆఫీసర్లు అరెస్టులు, ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి అవినీతి కేసులో అరెస్ట్ అయినటువంటి వారి సంఖ్యనే ఇదంతా కూడా. మీరు ఒకసారి చూడండి, కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్కు కొంత మొదటి నుంచి ఒక పేరు ఉంటుంది. కాంగ్రెస్ అంటే పైరవీల రాజ్యం. కాంగ్రెస్ అంటే ఏ పని కావాలన్నా పైరవీలు చేసుకోవాలి, పైసలు కావాలి. పైసలు ఉంటే ఏ పనైనా అవుతుంది. ముఖ్యమంత్రి కానుంచి ప్రధానమంత్రి దాకా, ఇటు కింది స్థాయి కార్యకర్త కానుంచి మొదలు పెడితే ఎవరినైనా కానీ ఏ విధంగానైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పైసలతోని మేనేజ్ చేయొచ్చు. పైసలతోటి ఎలాంటి పని అయినా చేయించుకోవచ్చు. అక్రమమైన, సక్రమమైన, సక్రమం నుంచి అక్రమమైన, అక్రమం నుంచి సక్రమం చేయాలన్నా ఎక్కడైనా కానీ ఏ విధంగానైనా కాంగ్రెస్ హయాంలో పైసలు పైరవి చేయగలిగే దమ్ము ఉంటే ఏ పనైనా చేయించుకోవచ్చు అని చెప్పేసి ఒక నానుడి ఉంది. సో దాన్ని నిజం చేసింది ఈ 1 ఇయర్ కాలం పాటు జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు. రేవంత్ రెడ్డి సర్కారు ఈ 1 ఇయర్ దాన్ని నిజం చేసింది. ఎక్కడికైనా లంచాలు. నువ్వు బర్త్ సర్టిఫికేట్ కాడ నుంచి మొదలు పెడితే నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కో లంచాలే, బర్త్ సర్టిఫికేట్ కాడుకో లంచాలే, ఎండిఓ ఆఫీస్ కాడుకో లంచాలే, పోలీస్ స్టేషన్కో ఇంకా అదుపే ఉండదు. పోలీస్ స్టేషన్లో లంచం తీసుకున్నటువంటి పోలీస్ స్టేషన్లు నాకు తెలిసి ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఈ రాష్ట్రంలో. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక భయంకరంగా విరిగిపోయిన ఈ లంచాల వ్యవహారం. ఏం పని చేయాలన్నా లంచాలు. చివరికి ఆందానికి ఎందుకు, ఇప్పుడు మనకు ముసలోళ్ళకి పింఛన్లు వస్తాయి, గుర్తుకుందా మీకు? పింఛన్లు ఎంత వస్తున్నాయి? 2016లో అండి, 2016లో వస్తాయి. 2016లో వస్తాయి. మీరు చాలా నియోజకవర్గాలల్లో గ్రామ పంచాయతీలని ఒకసారి స్టడీ చేయండి. ఈ 2016 రూపాయలు వస్తాయి కదా, ఈ 2000 మాత్రమే ఇస్తారు. ఈ పోస్ట్ ఆఫీసులో ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఈ పింఛన్లు ఇస్తూ ఉన్నారో ఈ అధికారులు ఈ 16 రూపాయలు ఎక్కడ పోయినాయమ్మా అంటే, మరి ఈ 16 రూపాయలు మేము తిరుగుతున్నాం అక్కడిక్కడ, మా ఖర్చులు కావద్దా అని చెప్పేసి ఆ కింద పాపం వాళ్ళకి తెలియదు కదా, ముసలోళ్ళకి వాళ్ళంతా చదువుకోని వాళ్ళు, పెద్దగా వాళ్ళకు అవగాహన ఉండదు. పోతే పోయినలే 16 రూపాయలే కదా, ఇక పోతేలే ఈ 2000 వస్తున్నాయి కదా అన్నట్టుగా అట్లా ఆశపడతారు వాళ్ళు. చాలా వరకు చాలా నియోజకవర్గాలల్లో చాలా ఊర్లల్లో ఈ 16 రూపాయలు ఇస్తలేరు, 16 రూపాయలు మింగేస్తున్నారు. గతంలో ఆడనో ఏడనో ఉంటుంటే ఇప్పుడు ఇంక ఇది ఎక్కువ అయిపోయింది. ఇదే కాదు, ఇంకా ఈ 2000 పింఛన్ కూడా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి ఇట్లా ఇస్తూ ఉన్నారు. అది కూడా ఇక మనకు జర వచ్చినప్పుడు పోయినప్పుడు 100 రూపాయలు 200 రూపాయలు లంచం ఇస్తే జర ఒక తొందరగా ఆమెకి ఇస్తాడు, తొందరగా ఆమె నిలగొడతాడు. ఇది వంచేటోళ్ళు కూడా. ఇంత అవినీతి మళ్ళా పాతుకుపోతూ ఉన్నది. పోలీస్ స్టేషన్లో అవినీతి, ప్రభుత్వ ఆసుపత్రులలో అవినీతి, ఎండిఓ ఆఫీసులలో అవినీతి, ఆర్డీఓ ఆఫీసులలో అవినీతి, కలెక్టరేట్ ఆఫీసులలో అవినీతి. కలెక్టర్ ఆఫీసులలో కూడా ఎక్కడి నుంచి ఫైల్ ఎక్కడి నుంచి మూవ్ అవ్వాలన్నా కానీ కింది స్థాయి బంట్రోత్ కాడ నుంచి మొదలు పెడితే పై స్థాయి దాకా సమర్పించుకునేటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇదొక్కటే కాదు, ఈ మధ్యలో మనం 2-3 సార్లు వార్తలు కూడా చూసినాం. భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏమైనా సెటిల్మెంట్లు కానీ అటు ఇటు ఏమైనా ఉంటే ఒక టీం తిరుగుతూ ఉంది. దానికి కూడా మన కొండన్నకు సంబంధమే ఉందంట. దాంతో ఆ టీం తిరుగుతూ ఉంది. ఏంటంటే పైసలు ఇస్తే సెట్ అయిపోతుంది, మొత్తం సెటిల్మెంట్ చేసేస్తారు. అంటే అధికారులు కూడా లంచాలకు బాగా మరిగేసారు. వేసేసినామంటే ఎంతలాంటి పనైనా అయిపోతుంది అన్నమాట. సో ఇట్లా అన్నీ ఈ రేవంత్ సర్కార్ ఈ 1 ఇయర్ కాలం లోపల దాదాపు 152 కేసులు నమోదు చేసింది. మరి సివి ఆనంద్ గారు ఏసీబీకి ఆయన ఉన్నన్ని రోజులు మీరు ఒకసారి చూడండి, రోజు ఎక్కడో ఒక దగ్గర ఏసీబీ కేసులలో, లంచం తీసుకున్న కేసులలో ప్రభుత్వ అధికారులు రెగ్యులర్గా అరెస్ట్ అవుతూ ఉంటుంటారు. చిన్న చిన్న అధికారుల కాంచి మొదలు పెడితే
గెజిటెడ్ ఆఫీసర్స్ దాకా ప్రతి ఒక్కరు ఏదో ఒక కేసులలో ఏదో ఒక లంచం తీసుకొని అరెస్ట్ అవుతూ ఉండుండ్రి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లంచాలు తీసుకోవడము, ఈ అవినీతి, ఈ పైరవీలు ఎక్కువైపోయినాయి. ఏం కావాలన్నా కానీ చేతులు లావ్ అనేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. చేతిలో పైసలు పెట్టాలి, పని చేయించుకోవాలి. ఇలాంటి పరిస్థితి కనపడతా ఉంది. నేను మొన్న రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్ చూసినాం. మనకు తెలిసినటువంటి ఒక మిత్రుడిది ఏదో ఒక చిన్న కారు యాక్సిడెంట్ అయిందంట. అయితే ఆ స్థానిక పిఎస్కి పోతే ఆడ పైసలు పెట్టి పని చేసుకొని వచ్చిరాళ్ళు. సరే తప్పెవరిది ఒప్పెవరిది దాని తర్వాత సెక్షన్, కానీ పైసలు ఇస్తే పని అవుతుందా లేదనేది మ్యాటర్ అక్కడ. కానీ పైసలు ఇచ్చుకున్నారు, పని చేసుకున్నారు, వచ్చారు. ఆడ పైసలు అప్పచెప్పిర్రు, ఏదో చేతికి మచ్చటకుండా ఏదో తూతూ మంత్రం కేసులు పెట్టించుకున్నారు, సపరేట్గా బయటకు వచ్చేసారు. అన్ని వ్యవహారం నడిచిపోయింది. ఇట్లా నడుస్తూ ఉంది చాలా చోట్ల నడుస్తూ ఉంది. అధికారులు అందరినీ మనం అనడం లేదు, లంచం తీసుకున్నటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారు అని చెప్తా ఉన్నాం. చాలామంది లంచం తీసుకోకుండా పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆడ నాకు తెలిసి 100కో 1 ఎన్నో ఒకరు ఆనిముత్యాలు ఉంటాయి. అట్లాంటివి ఈ ఆనిముత్యాలు అన్ని చోట్ల ఉండవు. బయటికి కనపడతారు మంచిగా టిక్ టాక్లు వేసుకొని, మంచి కార్లలో అద్దాలు పెట్టుకొని, మంచిగా వచ్చి ఏసీలో కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చొని ఉంటారు. కానీ బల్ల కిందంగా చేయి పెడితేనే పని అవుతుంది, లేకపోతే పని అవుతలేదు. ఈ సంవత్సర కాలంగా అదే జరుగుతూ ఉంది. మొత్తం ఎక్కడైనా సరే అదే జరుగుతూ ఉంది. అంటే మన ముఖ్యమంత్రి గారి నేపథ్యం మరి వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటున్నారా, లేకపోతే ఇక ఏముంది పట్టు మనది ఇప్పుడు మొత్తము రెడ్ల రాజ్యం వచ్చేసింది, కాంగ్రెస్ పాలన అంటే పైరవీల రాజ్యం కాబట్టి ఇట్లా నడుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారో తెలియదు. కానీ ఈ రకంగా అవినీతి మాత్రం పేటరేగిపోతూ ఉంది తెలంగాణలో. 65.21% అంటే ఏంది చెప్పండి? ఈ రేంజ్లో అవినీతి జరుగుతూ ఉంది. దీన్ని ఏమైనా కట్టడి చేస్తాడా? మరి కట్టడి చేసే అవకాశం లేదు. ఏడికెళ్ళి చేస్తాడు చెప్పండి? ఇప్పుడు అధికారులు ఇట్లా ఉంటే ఇక మంత్రులది కథ చూడండి. ఇప్పటికే మనము ఇప్పుడు ఏలటి మహేశ్వర రెడ్డి గారు చాలాసార్లు మాట్లాడారు, గుర్తుకుందా? ఒక్కొక్క బిల్లు మీద ఒక్కొక్క బిల్లులు క్లియర్ కావాలంటే ఆర్థిక శాఖకు పర్సంటేజీల లెక్కన పోవాలంట. ఆర్థిక శాఖకు అక్కడ క్లియరెన్స్ కావాలంటే, బిల్లు పాస్ కావాలంటే, ఆ పైసలు మన అకౌంట్లోకి పడాలంటే మరి 2%, 3%, 4% ఆ బిల్లును తగ్గట్టుగా, ఆ పైసలు తగ్గట్టుగా డీలింగ్ చేసుకొని ఆ పర్సంటేజ్ డబ్బులు రావాలంట. అట్లా వస్తేనే ఆడ బిల్లు పాస్ అవుతుంది, పైసలు అకౌంట్లో పడతాయి, ఈయనకు రావాల్సింది ఈయనకు వస్తుంది. ఇది మనం చెప్పే ముచ్చట కాదు. ఇటు బీఆర్ఎస్లో అదే చెప్పారు, చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి. బీజేపీ వాళ్ళు కూడా డైరెక్ట్గానే చెప్పారు. ట్యాక్స్ల రూపంలో, ఆర్ ట్యాక్స్ రూపంలో, ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో, ఇటు యూ ట్యాక్స్ రూపంలో, సివిల్ సప్లైలో, ఇటు మన బట్టిగారి బీ ట్యాక్స్ రూపంలో, ఇటు ఈ రూపాల పేరు మీద చాలా చోట్ల అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి ఇటు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఇటు పేపర్లో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ అధికారులు ఒక్కటే కాదు, ప్రభుత్వమే అవినీతిలో మెల్లమెల్ల కూరుకుపోతూ ఉన్నది. అంటే ఇప్పుడు మీరు ఒకసారి చూస్తూ ఉండండి, పేపర్లో కూడా రాష్ట్ర ఆదాయం మొత్తం పడిపోయింది అని. ఎట్లా పడిపోతుందని చెప్పండి? ఎట్లా పడిపోతుంది? 2014 నుంచి 2023 దాకా అద్భుతంగా సుసంపన్నంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా బలంగా ఉన్నటువంటి రాష్ట్రము, ఆదాయం సమకూర్చుకున్నటువంటి రాష్ట్రము, నెలకు 16,000 కోట్ల రూపాయలు వస్తాయి అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పినటువంటి మాట ప్రకారము మరి ఎక్కడ పోతున్నాయి ఆ పైసలన్నీ? ఇటు ఆదాయము లేదు, ఇటు తెచ్చినటువంటి అప్పు 1,38,000 కోట్లకు దాటిపోయింది. అది మరి ఏమైపోయినాయి ఈ పైసలన్నీ? మరి రాష్ట్రంలో ఖజానాలో రాష్ట్ర ఖజానా జీరో, రాష్ట్ర ఖజానాలో ఏమి లేవు, మొత్తం కాలి బింజలు ఏమున్నాయి, లంకె బింజలు లేనే లేవు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి ఎక్కడ పోయినాయి ఆ పైసలన్నీ? ఇట్లా లంచాలు పెరిగినాయి కాబట్టికనే. అంటే అధికారుల లంచాలే ఈ రేంజ్లో ఉంటే మరి ఇక అధికారుల మీద చెలాయించేటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలది కానీ, మంత్రులది కానీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ వాటాలు ఎంత, వాళ్ళ మూటలు ఎన్ని, ఈ కథ ఎంత ఏందనేది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. సో లూటీ జరుగుతూ ఉంది తెలంగాణలో లూటీ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆ లూటీకి ఆజ్యం పోసింది. ఇప్పుడు ఆ లూటీ చేసే కార్యక్రమంలో బిజీగా ఉందన్నమాట. అందుకే ఇట్లా అవినీతి పెరిగిపోతూ ఉంది.